నమస్కారం అమ్మ. నమస్కారం నక్షత్ర. ఆపరేషన్ సింధూరం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చూడంగానే ఇంకా నైటే తెలిసింది మాకు, చూసా నేను. అయితే 144 ఏమో అది జరిగిందని, అక్కడ బ్లాస్ట్ చేశారని. ఆపరేషన్ సింధూరం అని చాలా బాగా పెట్టారు. దాని ఆ పేరు తగ్గట్టు పని కూడా అక్కడే అట్లానే అయింది. అవునా కాదా? హిందువులా ముస్లిమ్సా అని అడిగి మరి చంపారు వాళ్ళు. ఆ సింధూరంకి ఎంత పవర్ ఉందో ఆ పవర్ ఏందో ఇప్పుడు చూపించారు. అవునా కాదా? నిజంగా నేను కూడా, నాకెంత కోపం వస్తుందంటే ఆ తీవ్రవాదుని చంపేసి వాళ్ళ రక్తంతో సింధూరం పెట్టుకోవాలనిపిస్తుంది నాకు కూడా. ఆ పేరు కూడా అట్లనే ఉంది. నాకు అంత కోపం వస్తుంది అయితే నిజంగా నాకు. కానీ వాళ్ళకి అంత డ్యామేజ్, అంత నష్టపోయినా కూడా మాకు అంతేం నష్టం లేదు, మేమేం అంత గాయపడలేదని చెప్పని అంటున్నారు. అది అంతా చేతకాని వాళ్ళు మాట్లాడుకునే మాటలే. వాళ్ళు చాలా నష్టం జరిగింది అక్కడ. అది మీరు చూసే ఉంటారు, ఆయన మొత్తం స్థావరం చూశారు కదా. అది ఏం లేదు, ఫస్ట్ ఎలా ఉంది తర్వాత ఎలా ఉందని కూడా మేము న్యూస్లో చూసాము. మొత్తం ధ్వంసం చేసేసారు, మొత్తం ఏం మిగలేదు. ఇంకా అతను ఎవరో, ఏదో అతని పేరు తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 10 మెంబర్స్ చనిపోయారని చెప్తున్నారు. అతను సయ్యదా హఫీజా అని పేరు, ఏదో పేరు అయితే చనిపోయారు. ఆయన మిగిలి ఉంటే మాత్రం ఏంటి అని, ఇంకా మాకేమీ పర్వాలేదు, మేము రివెంజ్ తీర్చుకుంటాము, మా సత్తా ఏందో మేము చూపిస్తాము, మేమేందో మళ్ళీ తిరగబడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు. కానీ వాళ్ళ చేత ఏమీ కాదు, అది అంతా వేస్ట్ మాటలు. ఆల్రెడీ వాళ్ళకి వెన్నులో వణుకని మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. వెన్నులో వణుకే కాదు, గన్నులు పట్టుకోవాలన్నా కానీ చేతుల్లో కూడా వణుకు వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు గన్నులు పట్టుకోవడానికి కూడా పనికిరారు. ఇంకా ఎవ్వరు ఉండరు, నాకు తెలిసి ఎవ్వరు మిగల్చరు. ఈ తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనేది 100% నేలమట్టం చేసేస్తారు వాళ్ళైతే. అంటే ఇప్పుడు మనల్ని బెదిరించారు కదా, ఏ క్షణమైనా మేము ఇండియా మీద దాడులు చేస్తాము, కాచుకోండి ఇండియా, కాచుకో మోడీ అని చెప్పని అన్నారు కదా. సో దీని మీద ఏమైనా భయపడుతున్నారా? ఎవరు? మీరు. భయము ఇదిగో, ఇది ఎందుకు, ఇది ఉన్నంతసేపు ఈ బట్టలు వేసిన ఆర్మీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మాకు భయం అనేది లేదమ్మా. ఒకటే మాట చెప్తున్నాం కదా, వస్తే రాని, వాళ్ళు చేతకాని తనంతో చంపుతున్నారు. చేతనైన మగోళ్ళు అయితే ఇలాంటి మాటలు నా కొడుకులు అయితే దుర్మార్గులు, వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడతారు. టెర్రరిస్టుల నోటి నుంచి వచ్చేది వాళ్ళు బెదిరింపులే వస్తాయి వాళ్ళకి, ఇంకా వేరేది రాదు. భయపడాల్సిన అవసరం నాకు లేదు, నేను భయపడను. కానీ నన్ను అక్కడికి పంపించామని చెప్తున్నా కదా, అదే పాకిస్తాన్కి పంపించండి. వాళ్ళను అదే చెప్తారు కదా, వాళ్ళ రూట్లోనే పోయి వాళ్ళని ఎక్కడ అందరినీ ఒక చోట జమ చేసి మొత్తం ఎవ్వరు తీవ్రవాదులు లేకుండా ప్లాన్ చేసి చంపించే ఇది నేను ప్లాన్ చేస్తాను, నన్ను పంపించండి అని కూడా అడుగుతున్నాను. వాళ్ళు ఇట్లా అంటున్నారని నేను ఎందుకు భయపడతాను? నేను భయపడే వాళ్ళు ఉంటారేమో కానీ నేను అస్సలు భయపడను. దేని గురించి నాకు భయం అనేది లేదు, భయపడను నేను. వాళ్ళు చేత కాని మనుషులు. మోడీ అదేంటి పీక కోస్తానని చెప్తే మోడీ గారి మీద ఈగ వాలే అంత ఛాన్స్ కూడా లేదు. అతన్ని టచ్ చేసే మగోడు ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టరు కూడా. ఫైనలీ హౌ ఇస్ యువర్ ఫీలింగ్ సింధూర్ ఆపరేషన్ సింధూరం అనేది చాలా మంచి ఇది ట్రైలర్ మాత్రమే. సినిమాలో ట్రైలర్ ఎలా ఉంటుందో మనకి ఫస్ట్ చూస్తాము, అది సినిమా. కానీ ఇది రియల్. అవునా కాదా? ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ ఆ టెర్రరిస్టులకు కానీ ఆ తీవ్రవాదులకు కానీ. కానీ ఇంకోటి లాస్ట్ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మొన్న మన కాశ్మీర్లో అంతమంది చనిపోయారు కదా, ఇండియన్స్ చనిపోయారు కాబట్టి నేను ఒక మాట చెప్పాను, ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ ఆ దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా చూపిస్తాడు. అంతకింత భయభ్రాంతులకి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులకి నరేంద్ర మోడీ గారు కూడా చూపిస్తారు. కానీ వీళ్ళ ఒక్కొక్క కన్నీటి బొట్టు వేస్ట్ కాలేదు నక్షత్ర. నిజంగా అదొకటి నాకు ఎంత సంతోషం వేస్తుందో. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు అందరినీ పోగొట్టుకొని, పిల్లలు అనాథలయ్యి, భర్తల్ని పోగొట్టుకొని, 6 రోజుల పెళ్లి పాపము ఆమె భర్తను కోల్పోయి, ఇవన్నీ రివెంజ్ ఎట్లా తీర్చుకున్నారంటే నిజంగా చాలా మంచిగా చేశారు నరేంద్ర మోడీ గారు. సైలెంట్గా ఉన్నారని చాలామంది అనుకున్నారు. సైలెంట్ కాదు ఆయన, ఆయన ఎంత సైలెంట్గా ఉంటే అంత వైలెంట్ అని నేను ముందే చెప్పాను. చేసి చూపించారు. ద రియల్ హీరో నరేంద్ర మోడీ గారు అని కూడా మీకు చెప్పాను ఒక వీడియోలో. అంటే ఒక ఆడదాని సింధూరం విలువ ఏంటో పాకిస్తాన్ వాళ్ళకి తెలిసొచ్చింది కాదు, తెలిసి వచ్చింది ఒక పాయింట్. సింధూరం విలువ ఏంటి, సింధూరం పవర్ ఏంటి, ఆ బొట్టు పెట్టుకున్న అంత పవర్ ఏంటి, అది అమ్మవారే ఇంకా వాళ్ళ రూపంలో వచ్చేసి
ఓ రేంజ్లో అటాక్ చేశారు. ఎంతటితేనా వాళ్ళకి బుద్ధి వచ్చింది అంటారా? బుద్ధి వస్తుంది అని మనం అనుకోవడము చాలా అది అయ్యే పని కాదు. కానీ తీవ్రవాదం అనేది వాళ్ళకి చీము నెత్తురు లేని నా కొడుకులు వాళ్ళ బుద్ధి అనేది ఉండుంటే ఈ పాటికి పిల్లల ముందు వాళ్ళు కాల్చే నా కొడుకులు కాల్చరు. వాళ్ళు వదిలిపెట్టండి అని మోకాళ్ళ మీద వాళ్ళు ప్రాధేయపడినా కానీ వదిలిపెట్టలేదంటే వాళ్ళకి బుద్ధి రాదు. ఇంకా బుద్ధి రాకుండా వీళ్ళందరినీ ఎట్లా అంటే ఇంకా ఆపరేషన్ ఇంకా వాళ్ళు చేయాలి. ఇంకా ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో అది కూడా తెలుసుకొని వాటిని కూడా ధ్వంసం చేయాలి. అప్పుడు ఇది ఫస్ట్ టైం శాంపిల్, రెండోసారి మూడోసారి చేస్తే అప్పుడు వాళ్ళు ఏంటంటే కాళ్ళ బేరానికి రావాలి. ఒకవేళ కాళ్ళ బేరానికి వచ్చినా కానీ వాళ్ళ బుద్ధి మాత్రం మార్చుకోరు. నక్షత్ర, నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ ఉగ్రవాదం ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలు కూడా మద్రసా అని చెప్పేసి వాడు మెయిన్ ఎన్నో 300 కిలోమీటర్లో వాడు మొత్తం కట్టించుకున్నాడు బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నాడు. అది ఎంత పవిత్రమైన ప్లేస్ అది. ఆ పవిత్రమైన ప్లేస్లో నీ పిల్లలకి చదువు చెప్పాలా, లేకపోతే ఈ తీవ్రవాదం ఇలా చేయాలి అదా చేయాలని నువ్వు నేర్పించాలా? అది చేశాడు. ఈరోజు ఆ పవిత్రమైన ప్లేస్ని ధ్వంసం చేశారంటే నిజంగా వాళ్ళు చాలా పాపాలు చేశారు. కాబట్టి ఆ ప్లేస్ని కూడా లేపేశారు, ధ్వంసం చేశారు. మొత్తం హోల్స్ పడ్డాయి కదా, భూమిలో కూడా దిగబడ్డాయి మొత్తము. అవునా కదా? ఇంకా పాపాల పుట్ట వాళ్ళది ఎన్ని ఉన్నాయో అన్నీ వాళ్ళ స్థావరాలు ఇంకా తెలుసుకొని, నేను చెప్పాను వాళ్ళ స్థావరాలు సీక్రెట్ స్థావరాలు ఉన్నాయి తెలుసుకొని మరీ లేపేస్తారని చెప్పాను. ఆ దేవుడికి ప్రతిసారి నేను శివుడిని మొక్కాను. ఆ దేవుడు నా కోరిక విన్నాడు. నిజంగా నా కోరిక నెరవేరింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఈరోజు.